అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు ఈ వీడియోలో చెప్పుకుందాం. ప్రతిరోజు ఉదయం 7:45, 8 ఆ టైం కల్లా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. అంతకన్నా ముందే ప్రయత్నిస్తున్నాను కానీ సాధ్యపడట్లేదు. సరే, మన ఐడియాలజీకి మ్యాచ్ అయ్యేవాళ్ళు, మన రాజకీయ మనలాగే రాష్ట్రం బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు, రాజకీయ అంశాలు మన ఐడియాలజీ అండ్ సామాజిక అంశాలు, సమకాలీన అంశాలు మనతో డిస్కస్ చేసేవాళ్ళు, ఆలోచనలు పంచుకునే వాళ్ళందరికీ మన వీడియో లింక్ షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్ గురించి చెప్పండి. వరుసగా ఒక 10 రోజులు మన ఛానల్ చూస్తే మన ఛానల్ క్వాలిటీ ఏంటో, కంటెంట్ ఏంటో అర్థమవుద్ది. మన వెనక ఏదైనా పార్టీ ఉందా లేదా అనేది కూడా వాళ్ళకే అర్థమవుద్ది అనమాట. సో అందుకే వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఒకవేళ షేర్ అండ్ లైక్ చాలా ఇంపార్టెంట్. ఇక చూసుకుంటే వేట నిషేధ భృతి పెంచాం, ఇచ్చిన మాట నెరవేర్చాం. ఎస్, మరి ఇచ్చిన మాట నెరవేర్చాలి కదా. వాళ్ళు ఓట్లు వేసినందుకు ఇచ్చిన మాట నెరవేర్చాలి. ఏం లేదు, గత ప్రభుత్వం ఈ మత్స్యకార భరోసా 10,000 ఇచ్చేది, సంవత్సరానికి 10,000 ఇచ్చేది. దట్టు 1,31,300 కుటుంబాల వరకు ఆ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఆ 10,000 సాయాన్ని 20,000కు పెంచారు. లబ్ధిదారులు ఆల్మోస్ట్ అంతే ఉన్నారు, 1,29,178. అంటే ఒక 2,000 మంది లబ్ధిదారులు తగ్గారు. ఏదో అక్కడక్కడ ఫేకు తీశారు. సో ఓవరాల్గా 10,000 ఇచ్చేది 20,000కు పెంచారు. గత ప్రభుత్వం కేవలం 140 కోట్ల వరకు ఇచ్చేది సంవత్సరానికి. ఈ ప్రభుత్వం సుమారుగా 260 కోట్లు ఇస్తోంది మత్స్యకార భరోసా. సో దాన్ని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా పరిధిలోని ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ప్రారంభించారన్నమాట ఆ పథకాన్ని. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు భృతి ఇవ్వాలని నిర్ణయించింది తెదేపా ప్రభుత్వమేనని 2014లో తొలిసారిగా అందజేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 2014-19 మధ్యకాలంలో 788 కోట్లు చెల్లించామని. సో అప్పుడు ఈవెన్ టీడీపీ గవర్నమెంట్ 2014-19 మధ్యలో కూడా ఇచ్చింది. దాన్ని వైసీపీ వాళ్ళు కొంచెం పెంచారు. ఆ తర్వాత మళ్ళీ కూటమి వచ్చాక మళ్ళీ బాగా పెంచారనమాట. సారీ. సో ఇది మత్స్యకార భరోసాని ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే హైలైట్ చేశారు. మీకోసం నేనున్నా, మత్స్యకారులకు సీఎం భరోసా, జీవితాల్లో వెలుగు తెస్తానని హామీ. శ్రీకాకుళంలో మత్స్యకారుల సేవలో ప్రారంభం. 1,29,578 మంది లబ్ధిదారులకు 259 కోట్లు, ఒక్కొక్కరి ఖాతాలో 20,000 జమ. జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రణాళికలు. 550 మత్స్యకార గ్రామాల దిశ మారుస్తా. మీ కష్టాలను తెలుసుకునేందుకే వచ్చే వైసీపీ ప్రభుత్వం ఒక్కరిని బాగు చేయలేదు. పచ్చడి చెట్లు నరకడం, పరదాలు కట్టడమే బుడగట్లపాలెం సభలో సీఎం చంద్రబాబు నాయుడు. సో నిన్న చంద్రబాబు గారు అక్కడ సభలో పాల్గొని ఆ తర్వాత మత్స్యకారు కుటుంబంతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారని మొత్తం 45 సంవత్సరాలు రాజకీయ ఎక్స్పీరియన్స్లో ఆయనకి తెలియదా ఏం చేస్తారని. కాకపోతే ఏదో అలా వెళ్ళారు కాబట్టి అట్లా చూడడం అదొక షో. మద్యం దంద, అఫ్కోర్స్ పొలిటీషియన్స్ అంటే అంతలే, అదేలే, మైక్ ఒకటి పెట్టుకోవాలి, జనంలోకి వెళ్ళాలి. మద్యం దంద జగందే అంత. సో అంతే. ఇప్పుడు మద్యంలో ముడుపులు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేవి అనేది సిట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసేసింది. సిండికేట్లో నాటి ముఖ్యమంత్రి ప్రధాన భాగస్వామి. ఆయన ఆదేశాలతోనే అరబిందో ద్వారా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు 45 కోట్ల రుణం. సిండికేట్కు లంచాలు ఇవ్వాలనేది షరతు. ఎస్పీవైలో డైరెక్టర్గా ఉన్నంతకాలం చెల్లించాలన్న సజ్జల శ్రీధర్ రెడ్డి. తీసుకున్న రుణంలోనూ మిథున్ రెడ్డికి 5 కోట్ల ముడుపులు. సిట్ దర్యాప్తులో వెలుగులోకి. వైకాపా హయాంలో 1,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణానికి పాల్పడ్డ సిండికేట్లో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన భాగస్వామి అని సిట్ దర్యాప్తులో తేలింది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం ఆ సంస్థకు అరబిందో గ్రూపు ద్వారా 45 కోట్ల రుణం ఇప్పించింది జగనేనని వెల్లడైంది. 12% వడ్డీతో రుణం తిరిగి చెల్లించడంతో పాటు మద్యం సిండికేట్లో భాగస్వాములైన జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజ్ కేశిరెడ్డి, నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు నగదు రూపంలో ముడుపులు చెల్లించాలనే ఒప్పందంతో ఈ రుణం ఇప్పించినట్టు నిర్ధారణ అయింది.
పాపం వీళ్ళందరిలో ఒక పరమ పవిత్రుడు ఉన్నాడండి, విజయసాయిరెడ్డి గారు. పరమ పవిత్రుడు. ఆయన అన్నీ చెప్తాడు, బయటకు వచ్చి నేను మద్యం కుంభకోణం మొత్తం చెప్పేస్తా, ముడుపుల సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ఆయన కూడా ముడుపులు తీసుకున్నాడు కాబట్టి. విజయసాయిరెడ్డి గారు ఎంత తెలివైనాడు, ఎంత అతి తెలివైనాడు, ఆయన ఎంత కన్నింగ్ అనేది మద్యం కుంభకోణం విషయంలో ఆయన వేసిన అడుగులు చూస్తే అర్థమైపోద్ది, ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అర్థమైపోద్ది. ఒక 6 దొంగలు ఉన్నారు, ఆ 6 కలిపి దొంగతనం చేశారు. ఒక దొంగ బయటకు వచ్చేసి ఇదిగో 5 దొంగతనం చేశారు, నేనే ప్రత్యక్ష సాక్షిని, నేనే చూశాను, ఆ దొంగతనంలో నాకేం సంబంధం లేదు, వాళ్ళు ఏం దొంగలించారో నాకు తెలీదు, కానీ వాళ్ళు దొంగలే అని చెప్పాడంట. కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్. నియంత్రణ రేఖ వెంబడి 2వ రోజు కాల్పులు. ధీటుగా ప్రతిస్పందించిన భారత సైన్యం. జమ్మూ కాశ్మీర్లో 5 ఉగ్రవాదులు ఇల్లు కూల్చివేత. భారత దుస్సాహసాన్ని ఎదుర్కొనే సత్తా మాకుంది షహబాజ్. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోంది. పాక్ సైన్యం వరుసగా 2వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతోంది. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్ కవ్వించడం వాళ్ళకి ఫస్ట్ నుంచే అలవాటే. ఒక్క నిమిషం అండి. సో ఇది పాకిస్తాన్ కవ్విస్తూనే ఉందన్నమాట. సో వాళ్ళు కాల్పులు జరపడం, భారత సైన్యం ఎదురు కాల్పులు జరపడం జరుగుతుంది. ఒకవేళ భారత సైన్యమే కనుక అసలు మీరు మా దగ్గరికి రావడం ఏంటి, మీరు మా మీద కాల్పులు జరపడం ఏంటి, మేమే మీ మీదకు వస్తామని వెళ్తే పాకిస్తాన్ వాళ్ళు తోక ముడవడమే తప్ప ఇంకేం చేయలేరు. సో అందుకే ఎగిరెగిరి పడతారు. ఏమీ లేని వాళ్ళే ఎగిరెగిరి పడతారు అంటారు కదా, ఆ టైప్ పాకిస్తాన్ని చూసి నేర్చుకోవచ్చు. అట్లా నాసిరకం మద్యంతో ఒళ్ళు గొల్ల. 2019-2024 మధ్య పెరిగిన కాలేయం, కిడ్నీ, న్యూరో కేసులు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ గణాంకాల్లోనూ స్పష్టం. సొంత ఖర్చులతో చికిత్స పొందిన వారి సంఖ్య అదనం. నియంత్రణ చర్యలపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు. 100% వాస్తవం. నా చుట్టూ ఉన్న చాలామంది మద్యం తాగుతారు. చాలామంది మద్యం తాగే వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను రోజువారీ వెళ్ళినప్పుడు. వాళ్ళు 2019 నాటికి 2024 నాటికి క్షీణించారు. కొంతమంది నా ఎదురుగానే కళ్ళెదురుగా మంచాన పడ్డారు కేవలం మద్యం తాగడం వల్ల. దానికి సంబంధించి వైద్యులు ధృవీకరించిన రిపోర్టులు కూడా కొన్ని ఉంటాయి. సో అది వైసీపీ హయాంలో నాసిరకం మద్యం వలన. వాళ్ళు మద్యం ధరలు పెంచారు, క్వాలిటీ తగ్గించారు. దానివలన వాళ్ళు ప్రాఫిట్ ఎక్కువ వెనకేసుకున్నారు. ఆ ప్రాఫిట్ అంతా కూడా ఇప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంటారు కదా. సో అలా వాళ్ళు ఏం చేశారు, పలచన మజ్జిగ చేశారు, రేటు తగ్గించాలి కదా కానీ పెంచారు. దానివలన వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ, రెవెన్యూ లాభం ఎక్కువ మిగిలింది. ఆ లాభంలో ఒరే బాబు నువ్వు 30 రూపాయలు సంపాదించింది 60 రూపాయలు సంపాదిస్తున్నావు, సో నువ్వు 60 రూపాయలు సంపాదిస్తున్నావు కాబట్టి మాకు 40 రూపాయలు వాటా ఇవ్వు, ముడుపులు ఇవ్వు అని చెప్పి వాళ్ళ దగ్గర నెల నెల ముడుపులు తీసుకున్నారు. అదే మద్యం కుంభకోణం, చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే. సో దీనివలన సామాన్యులు, పేదలు, డైలీ మద్యం తాగేవాళ్ళు క్షీణించారు, మంచాన పడ్డారు. దాని మీద ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ను జైలుకు పంపాలి, కేంద్రం సిబిఐ ఈడీలని రంగంలోకి దింపాలి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓకే దింపుతారు, కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే చాలు. షిరిడి సాయి విషయంలో కాంప్రమైజ్ అయ్యారు కదా. చిర్రెత్తే ఎండల్లో బలగాల దూకుడు, బాంబు పేలుళ్ళు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న కర్రెగొట్టలు. భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు ప్రచారం. నిర్ధారించిన అధికారులు బీఈడి
ఐఈడి పేలి ఓ జవానుకు గాయాలు. ఇక్కడ ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ సరిహద్దుల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 5,000 అడుగులు ఎత్తైన పర్వతం, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో బ్లాక్ హిల్స్గా పేరొందిన కర్రిగుట్టలో భద్రతా బలగాలు 5వ రోజు కుమ్మింగ్ కొనసాగించాయి. సాయంత్రం 4 గంటలు కాగానే చీకటి పడడం, 5 అడుగుల దూరంలో మనిషి కూడా కనిపించినంత దట్టమైన అడవి ఉండటంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితంగా భావిస్తారు. ఇలాంటి చోట ఆపరేషన్ బలగాలకు కత్తి మీద సాముగా మారింది. శుక్రవారం రాత్రి కర్రిగుట్టల ప్రాంతం బాంబుల శబ్దాలు, కాల్పుల మోతతో కల్లోలంగా మారిందని చుట్టుపక్కల గిరిజనులు చెబుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి 4 హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నట్టు తెలిపారు. ఇది సో అక్కడ ఛత్తీస్గఢ్, తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో 4-5 రోజుల నుంచి కూంబింగ్ జరుగుతూ ఉంది. ఏరివేత, మావోయిస్టులు ఏరివేత. సజ్జల శ్రీధర్ రెడ్డితో సంబంధం లేదు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ స్పష్టీకరణ. ఏమంటే గతంలో ఆయన డైరెక్టర్గా పనిచేశాడుగా. ప్రపంచ సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుతాం. అవ్వండి. కడపలో 200 కోట్ల భూ కబ్జా. భావన టౌన్షిప్లో ప్రభుత్వ భూములు. ఈ లేఅవుట్ వైఎస్ఆర్ జిల్లా వైకాపా నేత, కీలక నేత బినామీది. ఫోర్జరీ పత్రాలతో ఆక్రమించారు. సూత్రధారి అప్పటి తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వానికి నివేదించిన వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్. వైకాపా హయాంలో వైఎస్ఆర్ జిల్లాలో ఆ పార్టీ నేతలు సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో కీలక నేత, బినామీగా వ్యవహరించిన వ్యక్తి ప్రభుత్వ భూముల్లో లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలుగా విక్రయించేశారంటండి. ఆ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఇక 28న ముంబైలో కోస్తా ఆంధ్ర రాష్ట్రాల సదస్సు. ఓకే, ఇక మత్స్యకారుల సేవలో ఆయన వెళ్ళి P4కి సంబంధించి మాట్లాడడం, ఇదంతా కూడా అప్పన నిజ దర్శనం సామాన్యుడికి ఈసారైనా దక్కేనా. వైకాపా హయాంలో సింహాద్రి లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ నిర్వహణలో విఫలం. టికెట్ల అమ్మకాల్లో మోసాలు, ప్రముఖుల సేవలో యంత్రాంగం, సామాన్య భక్తులకు నరకం. సో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చందనోత్సవానికి ఈ నెల 30వ తేదీన చందనోత్సవం జరగబోతోంది. అంటే నిజరూప దర్శనం అనమాట. ఒక రకంగా సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు కొంచెం వీఐపీ దర్శనాలు, వీఐపీ తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఏర్పాట్లే జాగ్రత్త చేసుకుంటున్నారు. వీఐపీ కల్చర్ ఏ టెంపుల్లో అయినా కామనే, కాకపోతే దానికి సంబంధించి బ్యాలెన్స్ చేసుకుంటే, కోఆర్డినేషన్ బాగుంటే పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా మత్స్యకారులకు అండగా ఉంటా చంద్రబాబు భరోసా. తీరంలో ముఖ్యమంత్రి పర్యటన. గంగపుత్రులతో మాటామంతి, సమస్యల పరిష్కారానికి హామీ. సో నిన్న ఇదిగోండి చంద్రబాబు గారు అక్కడ పర్యటన అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ మైకులు ఇచ్చి వాళ్ళతో పాటు తీర ప్రాంతానికి వెళ్ళి వాళ్ళతో మొత్తం మాట్లాడి, మీ సమస్య ఏంటి, మీకు మార్కెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉత్పత్తి వస్తుంది, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుద్ది, ఇదంతా మాట్లాడారనమాట. సో దానికి పరిష్కారం ఏమని ఇస్తారో చూడాలి. తర్వాత రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతోనే డిఎస్సికి అనుమతి అంటండి. ఇదిగోండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు 40% మార్కులు, డిగ్రీలో 40% ఉంటే డిఎస్సి రాసుకోవచ్చు. ఇది మన వీడియోకి స్పందన అని నేను గర్వంగా చెప్పగలను. మన వీడియోకి స్పందన. ఇదిగోండి మన ఛానల్లో ఒక వీడియో చేసాం. మెగా డిఎస్సికి ఈ రూల్ అవసరమా అని, మెగా డిఎస్సికి ఈ రూల్ అవసరమా అని ఒక వీడియో చేసాం. ఇది కాస్త వైరల్ అయింది. చాలామంది డిస్కస్ చేశారు ఈ వీడియో మీద. ఇందులో ఎక్కువగా ప్రభుత్వ కళాశాలల్లో చదివిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే నష్టపోతారు. వాళ్ళకి ఇందులో నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను ఈ వీడియోలో. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తానులే, డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను మెగా డిఎస్సిలో పెట్టిన రూల్. యాక్చువల్లీ ఈ వీడియో చేసినందుకు కొన్ని టీడీపీ పేజీలలో నన్ను ట్రోల్ చేశారు, నన్ను టార్గెట్ చేశారు, వీటికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అని. కానీ ఇప్పుడు నేను చెప్పిందే నిజమైంది. ఇది నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో ఇది నా వీడియోకి ఒక రకంగా స్పందన అనుకోవచ్చు. నేను గర్వంగా చెప్తా. మళ్ళీ సెపరేట్గా ఒక వీడియో చేస్తారే. తర్వాత 10 ఏళ్లలో అన్ని రంగాల్లో పెనుమార్పులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైద్య విద్యార్థులకు టెక్నాలజీ ముఖ్యమే. ఏఎంసీ పూర్వ విద్యార్థులు నిర్మించిన శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన సీఎం. ఇక 5 అక్క చెల్లెలను చదివిస్తా. ఒంగోలు హర్షిని విద్యాసంస్థ అధినేత రవికుమార్. ఈనాడు ఈటీవీ కథనానికి స్పందన. ఈనాడులో ఒక వారం రోజుల కిందట ఒక వార్త వచ్చింది. అక్క చెల్లెళ్ళు సరస్వతి పిల్లలు, వాళ్ళు బాగా చదువుతున్నారు కానీ ప్రోత్సాహం లేదు, తల్లిదండ్రులు లేరు అని. సో దాంతో హర్షిని విద్యాసంస్థ అధినేత నేను చదివిస్తానని ముందుకు వచ్చారనమాట. 3 స్టార్ ఆ పై హోటళ్లలో బార్ లైసెన్స్ ఫీజులు తగ్గించారంటండి. తర్వాత ఏయూ భవనం
ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. శతాబ్ది ఉత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి. ఓకే. తల్లిదండ్రులపై ట్రాక్టర్ ఎక్కించి హత్య, భూ వివాదం నేపథ్యంలో ఓ కుమారుడి ఘాతుకం, విజయనగరం జిల్లాలో ఘటన. ఎంత దారుణం అండి. తల్లిదండ్రుల మీద ట్రాక్టర్ ఎక్కించాడంట భూమి వివాదంలో. పెళ్లి సమయంలో తమకున్న ఎకరా భూమిలో 20 సెంట్లు ఆమెకు తల్లిదండ్రులు రాసిచ్చారు. 5 ఏళ్ల కింద రాధాకుమారి భర్త చనిపోగా కుమారుడితో కలిసి ఆమె తన ఇంటి వద్ద నివసిస్తున్నారు. మిగిలిన ఆస్తి పంపకాల్లో తల్లిదండ్రులు కుమారుడి మధ్య 2 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. పాపం ఉన్నది ఎకరం, దాన్ని సెటిల్ చేసుకోలేక తల్లిదండ్రులను చంపేశాడు ఎవడీడు. అసలు కల్చర్ సొసైటీ ఏమైపోతుందండి, ఎంత వరస్ట్గా తయారవుతుందండి. మొన్నేమో ఒక అమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ను కొడుతుంది మొబైల్ ఫోన్ కోసం. అమ్మో, ఇవన్నీ మనం చూడలేం. కానీ ఆరోగ్యం బాగోలేదు, విచారణకు రాలేను. రామగిరి హెలిప్యాడ్ ఘటనపై పైలట్ తప్పించుకునే ధోరణి. మరి వెళ్తే నిజం చెప్పాలి, నిజం చెప్తే వైసీపీకి నష్టం, అతను తీసుకున్న పేమెంట్కి నష్టం, అతను తీసుకున్న పేమెంట్కి అన్యాయం. కాబట్టి అతను విచారణకు రావట్లా పైలట్. ఆ పైలట్ వస్తే మొత్తం నిజాలు వచ్చేస్తాయి బయటికి. ఆశ్చర్యపరుస్తానంటూ అంతులేని శోకం మిగిల్చి తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వడానికి వెళ్తూ కుమార్తె మృతి. ఐఎమ్ హ్యాపీ విత్ అప్పలనాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టికి సీఎం కితాబు. ఇది ఎన్టీవీ వాళ్ళు చూడాలి. ఎన్టీవీ వాళ్ళు కలిశెట్టి అప్పలనాయుడు గారిని అవమానిస్తూ ఒక స్టోరీ చేశారు. కలిశెట్టి అప్పలనాయుడు గారు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అతనితో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది పడుతున్నారు, అది ఇదని. కానీ సీఎం గారే చెప్పారు ఐఎమ్ హ్యాపీ విత్ అప్పలనాయుడు అని. కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా గుర్తింపు, పనితీరు ఆధారంగానే నామినేటెడ్ పదవులు, తెదేపా శ్రేణులతో సీఎం చంద్రబాబు భేటీ. ఓకే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు, ఉన్నత పాఠశాలల్లోనే 4 రకాలు, 45 మంది కంటే విద్యార్థులు ఎక్కువగా ఉంటే తరగతికో టీచర్ అంటండి. 9 రకాల బడులు. ఇప్పుడు వరకు 6 రకాల బడులు ఉన్నాయి, ఇక మీద 9 రకాల బడులు అంట. ఓహో. మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దాన్ని మళ్ళీ మారుస్తాడు. అంటే ఇక్కడ వీళ్ళు విద్యా వ్యవస్థలో వాళ్ళ మార్పు కోసం ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రక్షాళన చేసేస్తున్నారు. దాని మీద ఒక చట్టం తేవాలి. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు విద్యా వ్యవస్థను మార్చడానికి లేదు అని చట్టం తీసుకురావాలి. ఒక సిలబస్ వచ్చినా, ఒక విద్యా విధానం వచ్చినా కనీసం 10 ఏళ్ళు కొనసాగేలా ఉండాలి. లేకపోతే 6వ తరగతిలో ఉన్నంత వరకు ఒకటి ఉంటుంది, 7వ తరగతికి వెళ్ళాక మారిపోద్ది, సిస్టమ్ మారిపోద్ది. మారాక ఇంక ఇబ్బందే కదా. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్పై వ్యాజ్యం రేపు హైకోర్టులో విచారణ. సైబర్ ముఠా గుట్టురట్టు, నిందితులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు. ఓకే. సరే, ఈనాడు కాసేపు పక్కన పెడదాం. యాక్చువల్లీ ఈరోజు సండే, కొంత కన్ఫ్యూజన్ ఉంది, ప్లస్ లేట్ అయినా ఏమనుకోవద్దు. 9,000 కోట్ల అప్పు కోసం సర్వం తాకట్టు కాదు నాయన, మైనింగ్ తాకట్టు నాయన. మైనింగ్ మాత్రమే తాకట్టెట్టారు. సర్వం అంటే నిన్ను, నన్ను, మీ పత్రికని, ఈ స్క్రీన్ని అన్నీ తాకట్టెట్టినట్టు మైనింగ్ని తాకట్టెట్టారు. రాష్ట్రంలో ఉన్న మైనింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, లీజులు ఏవైతే ఉన్నాయో, దాని నుంచి వచ్చే ఆదాయం ద్వారా మేము అప్పు తీరుస్తామని చెప్పి తాకట్టెట్టారు. మీరు మద్యం తాకట్టెట్టేశారుగా. మద్యం అనేది సాధారణ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం. ఈ ప్రబుద్ధులు మద్యాన్ని తాకట్టు పెట్టారు. భవిష్యత్తులో మాకు మద్యం ద్వారా ఒక 25,000 కోట్ల ఆదాయం వస్తుంది, సో మీ అప్పు తీర్చేస్తాం, మాకు ఇవ్వండి అని చెప్పి 20,000 కోట్ల అప్పు తీసుకున్నారు. మరి అది తప్పు కాదా? ఇది తప్ప? మైనింగ్ ఆదాయంలో 9,000 కోట్ల అప్పు తీసుకుంటే తప్ప? అది పెద్ద తప్పు, ఇది చిన్న తప్పు. అందుకే నేనంట వాళ్ళు పెద్ద దొంగలు, వీళ్ళు చిన్న దొంగలు. భావితరాల ఖనిజ సంపదపై ప్రైవేటు వారికి సర్వహక్కులు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రము ఓరియంకమా దేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని విధంగా అడ్డగోలు ఒప్పందం అంట. దేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయలేదు. మరి మన రాష్ట్రం గత ప్రభుత్వంలో చేసిందిగా, మద్యాన్ని తాకట్టెట్టేశారుగా. వీళ్ళు చేసింది కనిపించలేదు వీళ్ళకి. ఏకంగా రాష్ట్ర ఖజానాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన బాబు సర్కారు 436 గనులపై పూర్తి హక్కులు ప్రైవేటుకు దారాదత్తం. సర్లే, సాక్షి వార్తలు ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా? డిఎస్సి వెబ్సైట్లో మార్పులు, 10th ఇంటర్ మార్కుల పర్సెంటేజ్ తొలగింపు, డిగ్రీలో 35% మార్కులు ఉన్నా సరే దరఖాస్తు అప్లోడ్కు అవకాశం. గుడ్. పహల్గాంపై తటస్థ విచారణ, పాక్ ప్రధాని వింత ప్రతిపాదన, కశ్మీర్పై మరోసారి అవాకులు, దేనికైనా సిద్ధమైన వ్యాఖ్యలు, నీళ్ళు ఇవ్వకుంటే రక్తం పోరుతుంది, బిలావల్ భుట్టో ప్రేలాపనలు. వీళ్ళు రెచ్చగొడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. రెచ్చగొట్టుకో, రెచ్చగొడితే ఎవరికి నష్టం? పాకిస్తాన్ వాళ్ళు అదేంటో మరి, వాళ్ళ ఆ కపట బుద్ధి, వింత బుద్ధి అదంతా పోదేమో.
ఇక చింతమనేనిపై కేసు నమోదు చేయాలి, జర్నలిస్టులపై పత్రిక కార్యాలయాలపై దాడులు అరికట్టాలి. ఏలూరు సాక్షి కార్యాలయాన్ని పరిశీలించిన ఏపీడబ్ల్యూజే నేతలు మీడియా ముందు ఇలా చెప్తారు, చింతమనేనిపై కేసు నమోదు చేయాలని. ఆ తర్వాత ఏ చీకట్లోనో ఆయన దగ్గరికి వెళ్ళి కలుస్తారు. జర్నలిస్ట్ అసోసియేషన్లు ఇలాగే ఉంటాయి. అంటే నేను పచ్చిగా చెప్పకూడదు, నేను ఏ అసోసియేషన్లోనూ లేను. ఈవెన్ నేను ఈనాడులో ఉన్నప్పుడు కూడా అసోసియేషన్లో ఉండను. ఎందుకంటే ఆ భావజాలం వాళ్ళ వ్యవహారం నాకు తెలుసు. బయటికి ఇలా మాట్లాడతారు, చీకటి అయ్యాక మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తారు. కలిసి అదంతా వేరేలే. పైలట్ అనిల్ కుమార్కు మళ్ళీ నోటీసులు. ఓకే, ఆస్తి కోసం కన్న కొడుకే కాలేయముడాయి. సాక్షిలో కూడా ఎక్కువ వార్తలు లేవేంటి? నెక్స్ట్ పేజీకి వెళ్దామా? అంటే యాడ్లు ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ అన్నీ యాడ్లు వేసేసుకోవచ్చుగా, ఇంక వార్తలు ఏముందుకు? ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం, మొత్తం అన్నీ యాడ్లు వేసేసుకోండి. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలి, ఆదివాసీ సంఘాల డిమాండ్. ఓకే, ఆర్థిక బాధలతో ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్య. అంతకుముందు సెల్ఫీ వీడియో. ఆర్ఎంపీ ప్రాక్టీస్ బాగానే ఉంటుందిగా, ఒక మంచి సెంటర్లో ఆర్ఎంపీ పెట్టుకుంటే బాగానే ఉంటుంది ప్రాక్టీస్ విలేజెస్లో. సరే, ఇది పక్కన పెడదాం కాసేపు, నువ్వు వెళ్ళిపోమ్మా, బాయ్. ఆంధ్రజ్యోతి చూస్తే మీకోసం నేనున్నా. ఓకే, సరిహద్దు ఉద్రిక్తం, కాల్పుల విరమణ ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్, హెచ్చరికలు లేకుండానే కాల్పులు, ధీటుగా బదులిస్తున్న భారత సైన్యం, ఉగ్రవాదుల జాడ కోసం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు, మరో 3 ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేత, 2 ఉగ్ర అనుచరుల అరెస్టు. తటస్థ విచారణకు మేము సిద్ధము, దుస్సాహసానికి దిగితే పాక్ దళాలు సన్నద్ధం, సింధుపై ఏకపక్ష వైఖరి సరికాదు, చర్చలకు సై, పహల్గాం విషాద ఘటన, పాక్ ప్రధాని. ఓకే, జగన్ పాల్పడిన మద్య పాతకం అని మద్యం కుంభకోణం మీద ఏబిఎన్ ఆర్కే గారు కొత్త పలుకు పలికారు ఈరోజు. ఇక అంతా జగన్ ఆదేశాలతోనే మద్యం ముడుపులు వైసీపీ ఖాతాల్లోకి చేరేలా ప్రణాళిక. ఈ వ్యవహారాన్ని అంతా నడిపిన సూత్రధారి సజ్జల శ్రీధర్ రెడ్డి. వ్యాపారుల నుంచి ప్రతి నెల 60 కోట్ల కమిషన్ వసూలు, అందుకు అంగీకరించిన లిక్కర్ బ్రాండ్ల అణచివేత. అది అందుకే కొన్ని బ్రాండ్లు ఆగిపోయినాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎవరెవరైతే కమిషన్కి అంగీకరించలేదో వాళ్ళ బ్రాండ్లు ఆపేశారనమాట. కొంచెమైనా బుర్రపెట్టి ఆలోచించాలిగా. విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు ఫైర్. తనకు తెలియకుండా కలెక్టర్కు లేఖ ఇవ్వడంపై ఆగ్రహం. నేను యాక్చువల్లీ ఈ వీడియో సెపరేట్గా చేయలేదు, ఎందుకంటే ఏదో చిన్న కోఆర్డినేషన్ గ్యాప్, సమన్వయం లోపం. దాన్ని గంటా శ్రీనివాసరావు గారు మీడియా ముందు కాస్త హైప్ చేసుకున్నారు. విష్ణుకుమార్ రాజు గారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి తగ్గారనమాట. వేలానికి మాజీ ఎంపీ బుట్ట ఆస్తులు. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి 310 కోట్ల రుణం, 5 ఏళ్లుగా నెలవారీ కంతులు కట్టని బుట్ట రేణుక 5 సంవత్సరాల నుంచి కట్టలేదా? అదే సామాన్యుడు ఒక 3 నెలలు కట్టకపోతే ఇంటికెళ్ళి గొడవ చేస్తారు కదరా నాయన. 5 సంవత్సరాలు ఆమె కట్టకపోతే ఊరుకున్నారా? ఆమె వైసీపీలో ఉన్న ఫలితం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్తుంది ఆమె. అందుకేనేమో ఇప్పుడు కూడా బీజేపీలోకి వెళ్ళిపోమ్మా, అయిపోద్ది. అంతా జగన్ ఆదేశాలతోనే. ఓకే, జైలుకు సజ్జల శ్రీధర్ రెడ్డి లిక్కర్ స్కామ్. ఈ మద్యంలో ముడుపులు తీసుకున్న వాళ్ళందరూ జైల్లో ఒకే సెల్లో వేసేయండి, అక్కడ మాట్లాడుకుంటారు. అక్కడ బిజినెస్ నెక్స్ట్ ఏం చేయాలి, జైలు నుంచి బయటికి వెళ్ళాక ఏం చేయాలి, ఎలా ముడుపులు ఇవ్వాలి, ఏం చేయాలని మాట్లాడుకుంటారు. ఒకే సెల్లో వేసి పడేయండి. కొడుకు కాదు, రాక్షసుడు. దేశాభివృద్ధిలో ఏయూ పాత్ర కీలకం, ఉన్నత విద్యలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఓకే, తిరుమలలో భద్రత కొట్టదిట్టము. మే హెల్ప్ యూ. తిరుమలలో భక్తుల వద్దకే సమాచారము, ప్రత్యేక సిబ్బందిని నియమించిన టీటీడీ అంట. ఓకే, ఇన్స్టా లింకు 2.46 కోట్లకు బురిడి, తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం పేరిట వల. నెల్లూరులో 7 సభ్యుల ముఠా అరెస్టు. తక్కువ నగదు పెట్టుబడిగా పెట్టండి, ఎక్కువ ఆదాయం పొందండి అంటూ ఫోన్లలో మాటలు కలిపి నమ్మించి కోట్లు దోచేస్తున్న ఓ అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను నెల్లూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇవి నమ్మొద్దండి సోషల్ మీడియాలో, అవి ఇవి షార్ట్కట్లో డబ్బులు ఎప్పుడు షార్ట్కట్లో రావండి. ఆ ఒక్క కామన్ సెన్స్ తెలుసుకోండి అంతే. షార్ట్కట్లో డబ్బులు వచ్చిందంటే అది ఖచ్చితంగా ఇల్లీగల్ వ్యవహారం అయి ఉంటుంది, కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు. అది నా రిక్వెస్ట్. సో ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది మధ్యలో, పవర్ అది. సో ఎస్సీ వర్గీకరణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జై భీమ్ రావ్ భారత్ పార్టీ అంటండి. ఇన్ని పార్టీలు ఉన్నాయా? ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. తర్వాత ఆంధ్రప్రభ చూసుకుంటే, సార్ మేము రెడీ, ఆదేశాలు ఇస్తే దూకేస్తాం, రక్షణ మంత్రితో ఆర్మీ చీఫ్. తాజా పరిస్థితిపై రాజ్నాథ్ సింగ్ నివేదిక. ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ క్లీనప్, 14 మందితో మోస్ట్ వాంటెడ్ జాబితా. కాశ్మీర్లో ఉగ్ర మూకల ఏరివేత, అణువణువు సైన్యం జల్లెడ. ముష్కరుల డెన్ గుర్తింపు, ధ్వంసం, భారీగా మారణాయుధాలు స్వాధీనం, మిలిటెంట్ల ఇల్లు నేలమట్టం.
అని రాసుకొచ్చారు. ఇక సరిహద్దుల్లో యుద్ధమేఘాలు, అర్ధరాత్రి నుంచి ఎల్ఓసి వెంబడి పాక్ కవ్వింపు చర్యలు, కాల్పులు తిప్పికొడుతున్న భారత బలగాలు అని ఒకటి ఉంది. తర్వాత ఇద్దరికి తగ్గితే అనర్హతే, చట్టం తెచ్చే యోచనలో ఉన్నాం. జనాభా పెరగాలి, పిల్లల్ని కనాలి. ఇద్దరికంటే తగ్గితే అనర్హత అంట స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి. ఒకప్పుడు ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అనర్హత, ఇప్పుడు ఇద్దరికి తగ్గితే అనర్హత. వావ్. పహల్గామ్ ఎఫెక్ట్, ప్రధాని రోడ్ షో రద్దు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంగీకరించిన భద్రతా విభాగం. హెలీప్యాడ్ నుంచి వేదిక వద్దకు ఓపెన్ టాప్లో ప్రధాని మోదీ 30,000 మందితో స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఏర్పాట్లు. పూలు ప్లకార్డులు లేకుండా రోడ్డుకు ఇరువైపులా 15,000 మంది మహిళల్లో స్వాగత సన్నాహాలు, 3 ప్రాంగణాలు, 31 గ్యాలరీలు, 1,00,000 మందితో అమరావతితో మోదీ సభ. పాపం 5 లక్షల మందితో సభ పెట్టాలని, భారీగా ర్యాలీ చేయాలని, రోడ్ షో నిర్వహించాలని అనుకున్నారు. కానీ కొన్ని ఈ దేశంలో పరిస్థితులు ఒక 4-5 రోజుల నుంచి బాగాలేవు కాబట్టి, పహల్గామ్ దాడి తర్వాత రకరకాల ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్లాన్ మార్చారనమాట. ఇక లిక్కర్ కేసులో 3వ అరెస్టు, అది ఓకే. తర్వాత నేటి పాలిటిక్స్ ట్రెండ్ మారింది, యువత వస్తే మజా, ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు, మా ప్రత్యర్థులు కోపం ద్వేషంపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నారు, వారితో కాంగ్రెస్ పార్టీ పోటీ పడలేకపోతుంది, భారత్ జోడో తర్వాత ప్రతికూల పరిస్థితులన్నీ అధిగమించాం, భారత్ సమ్మిట్ 2025 వేదికపై రాహుల్ గాంధీ. స్టార్ హోటల్స్లో బార్ లైసెన్స్ ఫీజు భారీగా తగ్గింపు, మా బడి ఉంటుందా, పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై అయోమయం, ఏమిటి సార్ మా పరిస్థితి. సో ఏంటో విద్యా వ్యవస్థ, విద్యా సంస్కరణలు అట్లా ఉందన్నమాట. సో ఇవన్నీ ఆంధ్రప్రభ అంశాలండి, ఇవి కూడా పక్కన పెడుతున్నాను. మళ్ళీ ఈనాడులో చూసుకుంటే, ఈనాడులో ఒకసారి నేషనల్ అంశాలు చూద్దాం. మోదీ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు, ఐఎమ్ హ్యాపీ విత్, ఇదంతా చెప్పుకున్నాం కదా. ఇసుక పైన రాజు కసిరెడ్డి పెత్తనం అంటండి. వైకాపా హయాంలో సిండికేట్ల కింగ్ ఆయనే. గత ప్రభుత్వంలో చివరి 15 నెలల్లో రాజు కన్సర్న్లలోనే ఇసుక దందా. నెలకు 180 కోట్లు అంటండి ఇసుక దందా, ఇసుక ద్వారా వసూళ్ళు. తెర ముందు బాలం సుధీర్ ద్వారా లావాదేవీలు, నాటి మంత్రి కుమారుడి అండదండలు. వైకాపా హయాంలో జిల్లాకో ఇసుక సిండికేట్ ఏర్పాటు చేసి వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి దాదాపు 15 నెలల పాటు భారీగా సాగిన దందాలో కీలక సూత్రధారు రాజు కేసిరెడ్డి. సో దీని మీద కూడా జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది, ఇంటర్నల్గా జరుగుతుంది కొంత. మద్యం కుంభకోణం కంటే పెద్దది ఇసుక కుంభకోణం. మద్యం కుంభకోణం అంటే నెలకు 60 కోట్లే, కానీ ఇసుకలో నెలకు 180 కోట్లు అంట. కాసులు లేని పాక్ కయ్యానికి సిద్ధమా? అదే వాళ్ళ దగ్గర నుంచి దరిద్రం. పాకిస్తాన్ ప్రస్తుతానికి దారిద్ర్యావస్థలో ఉంది కాబట్టి వాళ్ళు యుద్ధానికి రాలేరు, ఓన్లీ మాటలు మాత్రమే చెప్తారు. నిష్పాక్షిక విచారణకు సహకరిస్తాము. పుతిన్కు యుద్ధం ఆపే ఉద్దేశం లేదేమో. వాటికన్లో జెలెన్స్కీతో చర్చల అనంతరం ట్రంప్ వ్యాఖ్యలు. క్లబ్స్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాం పుతిన్. ముగిసిన పోప్ అంత్యక్రియలు, భారీగా వచ్చారు జనం, అది చూడొచ్చు. ఇరాన్లో భారీ పేలుడు, 5 మృతి, 700 మందికి గాయాలు. యువతకు అపూర్వమైన అవకాశాలు, ప్రధాని మోదీ. ఫీజు సొమ్మును దారి మళ్లించిన ఫిట్జీ ఈడీ. ప్రముఖ కోచింగ్ సంస్థ ఫిట్జీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఈడీ చెప్పింది. 200 కోట్లకు పైగా ఫీజు వసూలు చేసిన విద్యార్థులకు తగిన సేవలు అందించకపోయింది. ఆ ఫీజులను దారి మళ్లించేసింది అనమాట, వేరే దానికి వాడింది. వేరే దానిలో ఇన్వెస్ట్ చేశారో లాస్ అయ్యారు. గుజరాత్లో 1000 మంది బంగ్లా అక్రమ వలసదారులు అదుపులోకి తీసుకున్న పోలీసులు. సో ఇవండి మొత్తం మీద 4 పత్రికల్లో ఉన్న రకరకాల అంశాలు. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యాక్సిమం మీ మిత్రులందరికీ, మీ కాంటాక్ట్లందరికీ కూడా మన వీడియో లింక్ పంపించి మన ఛానల్ గురించి చెప్పండి. సో థ్యాంక్ యూ.